Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ సామాజిక వర్గాల కోసం పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మోస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. పొలిటికల్ పరంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట ఎవరి సూచనలు వినే టైపు కాదని చాలామంది నేతలు తెలియజేసిన సందర్భాలున్నాయి. జగన్ ఏమనుకుంటే అదే చేసుకుని వెళ్లే రకం కాబట్టి వాటిని ఇష్టపడే చాలామంది నేతలు వైసీపీ పార్టీలో చేరామని తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ 2024లో ఓడిపోయిన తరువాత జగన్ రియలైజ్ అవ్వలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అంగీకరించలేదు. అయితే ఇప్పుడు అటువంటి వైసీపీ పార్టీలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పోయిన చోటే వెతుక్కోవడం. జగన్ ఓడిపోయిన 15 నెలల తరువాత గత వారం రోజుల క్రితం జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో చర్చించిన విషయం ఏంటంటే, మొదటి నుంచి వైసీపీ పార్టీకి కీలకంగా ఉన్న ప్రాంతాలు ఏంటి, కీలకంగా ఉన్న వర్గాలు ఏంటి, కీలకంగా ఉన్న సామాజిక వర్గం ఏంటి అని 3 అంశాలపైన చర్చించారు. 2024లో వాళ్ళు కూడా ఓటు ఎందుకు వేయలేదనే విషయంపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు 2014లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పార్టీకి 67% ఓటు వేశారు. 2019లో జరిగిన ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పార్టీకి 74% ఓటు వేశారని అంచనా. 2024 వచ్చేసరికి వైసీపీ పార్టీకి 60% వరకు ఓట్లు వేశారు. అంటే సుమారుగా 17% వరకు తగ్గిపోయింది. ఇంత తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై చర్చించుకున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో విపరీతంగా డామినేషన్ ఉన్న నియోజకవర్గాలు ఏపీ రాష్ట్రంలో 42వ సీట్లో ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు, ఉమ్మడి కర్నూలులో 10 సీట్లు, ఉమ్మడి చిత్తూరులో 9 సీట్లు, ఉమ్మడి అనంతపురంలో 8 సీట్లు, ఉమ్మడి నెల్లూరులో 8 సీట్లు, ఉమ్మడి ప్రకాశంలో 7 సీట్లు, ఉమ్మడి గుంటూరులో 7 సీట్లు. వీటన్నిటిలో కూడా రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 42 సీట్లకు పైగా పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం కంట్రోల్లోనే ఉంటాయి. అయితే అటువంటి సీట్లలో కూడా 35 సీట్లకు పైగా వైసీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయామనేది $1 మిలియన్ ప్రశ్న. అసలు సొంత వర్గం వాళ్ళు, సొంత ప్రాంతం వాళ్ళు, సొంత జిల్లా వాళ్లే ఎందుకు ఓటు వేయలేదనే విషయం. పులివెందుల, ఒంటిమెట్ట జెడ్పీటీసీ స్థానాలు ఓడిపోయిన తరువాత కొంతమంది వ్యూహకర్తలతో, సీనియర్ నేతలతో మాట్లాడిన తరువాత రియలైజ్ అయ్యారు జగన్. ఇక వైసీపీ పార్టీకి రెడ్డి సామాజిక వర్గమే కాకుండా ఎస్సీలు, ముస్లింలు, బీసీలలో కొన్ని వర్గాలు పట్టుంది. అలాంటి ఓట్లలో ఎస్సీల నుంచి వైసీపీకి 75% పైగా పడతాయి అనుకుంటే మొన్న ఎన్నికలలో 62% పడ్డాయి. బీసీలలో కూడా 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీకి అనుకున్న స్థాయిలో ఓట్లు వేయలేదు. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో ఒక ఆపరేషన్ మొదలుపెట్టారని వినిపిస్తోంది. ఏ బూత్ ఏ సామాజిక వర్గం కంట్రోల్లో ఉంటుంది, ఆ సామాజిక వర్గం వారు వైసీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయలేదు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులా, ఎవరి ఊహకు అందని సీట్లతో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అన్న చర్చలు మొదలయ్యాయి. వైసీపీ పార్టీ సర్వే టీం ఓడిపోకూడని సీట్లలో ఎందుకు ఓడిపోయామనే విషయంపై సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఎందుకు ఓటు వేయలేదనే వాటితో పాటు వేయాలంటే ఏం చేయాలి, ఈ 15 నెలల కూటమి పాలనపై వారికి ఉన్న అభిప్రాయం ఏంటి, వారికి ఉన్న వ్యతిరేకతలను తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనతో కూడా సర్వే చేస్తున్నారు.